మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలోని కాకతీయ యమునా క్యాంపస్లో అయితే రావడం జరిగింది. సో ఈ యమునా క్యాంపస్కి మనం రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, యాక్చువల్లీ నిన్న అంటే జశ్వంత్ రెడ్డి చనిపోయిన తర్వాత ఎవరైతే కాకతీయ సంస్థ డైరెక్టర్ అయినటువంటి రజనీకాంత్ గారు లేకపోవడమే దీని గల మూల కారణంగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఆ రోజు డెత్ జరిగిన తర్వాత ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేకపోయారు. సో మాట్లాడలేకపోయిన తర్వాత చాలా వరకు కూడా రూమర్స్ అనేటివి మనకు బయటకు వెళ్ళాయి. అంటే 1 వీక్ నుంచి కూడా వాంతులు విరోచనాలతోనే చాలా వరకు జశ్వంత్ రెడ్డి బాధపడుతున్నాడు అనేది మనకి బయట కనిపించింది. కాకపోతే మనకి టౌన్లో ఎవరైతే రిపోర్టర్స్ ఉంటారో వాళ్ళందరి సమక్షంలో ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. అసలు 28th రోజు ఏం జరిగింది, 29th రోజు ఏం జరిగింది అనే దానిపైన కూడా పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అంటే దాంట్లో సీసీ కెమెరా విజువల్స్ అనేటివి కూడా పూర్తిగా ఉన్నాయి. మీరు ఒకసారి విజువల్స్ చూసుకోవచ్చు. 29th రోజు బాబు ఏమేం చేసిండు అనే యాక్టివిటీ కూడా కనిపిస్తూ ఉంది. అంటే మనము తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా యాజమాన్యంతో కూడా మనం మాట్లాడాలా, వీళ్ళ వర్షన్ ఏంది అని చెప్పేసి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే కొన్ని సీసీ ఫుటేజ్ విజువల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దాంట్లో 29th సంబంధించిన ఒక విజువల్ అనేది ఉంది. సో పొద్దున అంటే 9 గంటల నుంచి 10 గంటల సమయంలో జశ్వంత్ రెడ్డి ఏమేం చేశాడు, పైనుంచి కిందికి వస్తున్న విజువల్ కూడా మనకి సీసీ ఫుటేజ్లో మనకు కనిపిస్తూ ఉంది. దీంట్లో ఏమైనా అవకతవకలు ఏమైనా జరిగినాయా లేకపోతే ఏంది అనేది ఖచ్చితంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. ఒకసారి మనం లోపలికి వెళ్దాం. జశ్వంత్ రెడ్డి ఎక్కడెక్కడ తను నడిచిన విజువల్స్ ఉన్నాయి, తను ఎక్కడున్నాడు, ఏ క్లాస్లో చదువుకుంటుండే, అక్కడ క్లాస్ రూమ్లో అసలు నిజంగానే సీసీ కెమెరా నిఘా ఉందా లేకపోతే ఏమైనా క్రియేట్ చేశారా అనేది కూడా మనం లైవ్లోనే చూసి తెలుసుకుందాం. సో పైకి వెళ్దాం. 2nd ఫ్లోర్లో జశ్వంత్ రెడ్డి చదువుకుంటుండే. 2nd ఫ్లోర్ నుంచి తను కిందికి వచ్చి వచ్చే క్రమంలోనే కుప్పకూలి పడిపోయాడు అనేది మనకు తెలుస్తుంది. సో లోపలికి వెళ్దాం. పైకి అయితే రావడం జరిగింది. సిక్ రూమ్ ఇది. ఎవరైనా సిక్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా హెల్త్ కండిషన్ బాగాలేకపోతే ఇక్కడనే పడుకుంటారు వాళ్ళు. ఎవరైతే రూమ్మేట్స్కి గురించి మనం మాట్లాడుకుంటే ఒక 4 నుంచి 5 ఇక్కడ రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. జశ్వంత్ రెడ్డి ఆ రోజు ఇక్కడ రెస్ట్ తీసుకున్నాడు అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. ప్రతి ఫ్లోర్కి కూడా వార్డెన్స్ ఉంటారు, అదేవిధంగా ఇన్ఛార్జ్లు ఉంటారు, చాలా వరకు కూడా స్టాఫ్ అనేది ఉంది. సో ప్రతిదీ కూడా సీసీ కెమెరా సర్వేలెన్స్లోనే మొత్తం ఉంది అనేది మనకు రజనీకాంత్ గారు అయితే చెప్తా ఉన్నారు. సో వార్డెన్ ఉన్నారు. ఒకసారి వార్డెన్తో మాట్లాడితేనే మనకి ఇదంతా లెక్క అనేది తేలే అవకాశం ఉంటుంది. సో ఏం జరిగింది అనేది ప్రతిదీ. సో మీరు చెప్పండి, ఆ రోజు ఏమైందండి, అసలు ఎట్లా ఉంటుండే, కండిషన్ ఎట్లా ఉంది? అంటే ఆయనకి ఒక 1 వీక్ నుంచి హెల్త్ సిక్ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అసలు ఆ రోజు మీతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? మీరు ఆయనకి ఏమైనా సలహాలు ఇవ్వడం జరిగిందా? మార్నింగ్ ఆ బాబు 6 o'clockకి బాబు లేచిండు సార్. లేచిన తర్వాత బయటకి రాలేడు. అయితే నేను పోయి ఇంకోసారి 2nd ట్రిప్ లేపిన తర్వాత బాబు ఏం చేసిండు, మేమందరికీ మెస్కు దించేసేస్తాం 7 o'clockకి. ఆ బాబు ఏం చేసిండు మెస్కు రాలేడు. నేను పైకి మెస్కు రాలేడని కాల్ చేసి చెప్పేసేసరికి బాబు సిక్కులో ఉన్నాడు అని చెప్పేసేసరికి నేను ఏం చేసిన, ఆ రోజు బోండా వచ్చింది. బోండా అయితే ఆయిల్ ఫుడ్, నైట్ కొంచెం వామిటింగ్ చేసుకున్నాడు కాబట్టి బోండా వద్దు బాబుకి, ఏం తింటాడు అడుగుండని కాల్ చేసి చెప్పేసరికి అతను ఏమన్నాడంటే, నేను దోశ తింటానే అన్నాడు. దోశ తింటా అంటే మేము బయట నుంచి దోశ తెప్పించేసినాం సార్. అయితే ఇక్కడికి నేను అది పేరెంట్స్కి కాల్ చేసిండ్రని కూడా ఇది చేసేసరికి ఆల్రెడీ 7:48 వాళ్ళ పేరెంట్కి కాల్ చేసిండ్రు. అంటే ఈ 7:45 కావచ్చు, 8 o'clock అంతకుముందు మీరు ఆ అబ్బాయిని ట్రీట్మెంట్ నిమిత్తం హాస్పిటల్కి ఎందుకు తీసుకోపోలేకపోయారు అనేది చాలా పెద్ద క్వశ్చన్ ఉంది. సో ఎందుకు తీసుకోపోలేరు మరి మీరు? ఆల్రెడీ మేము కాల్ చేసినాం, మా పేరెంట్ తోటి మాట్లాడినాము. అయితే మా పేరెంట్స్ వచ్చిన తర్వాతనే వెళ్తాను నేను మా పేరెంట్ తోటి వెళ్తానని చెప్పేసరికి మేము ఆగిపోయినాం సార్. మేము తీసుకెళ్తామని ఆల్రెడీ మేము అడిగినాం కాబట్టి అతన్ని తీసుకెళ్ళలేదు. మా తల్లిదండ్రులు వచ్చిన తర్వాతనే నేను ట్రీట్మెంట్కి వస్తాను అని చెప్పేసి మీకు అన్నారు. అది ఆల్రెడీ వెళ్తున్నారా అని చెప్పేసి. సో అది అంటే జశ్వంత్ రెడ్డి ఆ రోజు చాలా వరకు కూడా ఎంత అవసరపడ్డా అనేది అది ఆయనకి తెలియాలా. ఇక్కడ హాస్టల్ వార్డెన్తో మాట్లాడితే మాత్రం ఒకటే మాట మాట్లాడుతున్నారు. అంటే ఆ రోజు వాంతులైన తర్వాత టిఫిన్లో భాగంగా మనకి మైసూర్ బోండా అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. అది నేను తినను, ఆయిల్ ఫుడ్ కాబట్టి నాకు ఇవాళ తినాలని లేదు అన్న తర్వాత హాస్టల్ వార్డెన్ వంశీ ఏం చేశారంటే బయట నుంచి దోశనైతే తిప్పించి తినపెట్టడం జరిగింది. తినపెట్టిన తర్వాత చాలా వరకు కూడా ఒక 1/2 hour బాగానే ఉన్నాడు, బాగానే మాట్లాడిండు అని
అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఇదంతా కూడా హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోలేకపోయారు అని అంటే వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, అంటే తల్లిదండ్రులు వచ్చిన తర్వాతనే నేను వెళ్తా, లేదంటే నేను వెళ్ళను అని చెప్పేసి పిల్లాడు భయపడ్డాడు అనేది నాకైతే అర్థమవుతుంది. అయితే ఒకసారి బయటకు వెళ్దాం. సో ఎక్కడైతే చదువుకున్నాడు, ఎక్కడ ఏ రూమ్లో చదువుకున్నాడు అంటే మనకి ప్రెస్ మీట్లో సీసీ ఫుటేజ్ విజువల్స్ కూడా వాళ్ళు బయటకు రిలీజ్ చేయడం జరిగింది. సో 28th రోజు చాలా వరకు కూడా తను వాలీబాల్ కూడా వాళ్ళు ఆడారు అని చెప్పి తెలుస్తూ ఉంది. దాదాపు గంట నుంచి గంటన్నర వరకు వాళ్ళు చేశారు. అదేవిధంగా దానికి సంబంధించిన పూర్తి విజువల్ అనేది కాకతీయ యాజమాన్యం ప్రెస్ నోట్కి అయితే ఇవ్వడం జరిగింది, ప్రెస్కి అయితే విడుదల చేయడం జరిగింది. దాదాపు 10 నుంచి 12 వీడియోలు అనేటివి సోషల్ మీడియాలో కూడా ఇలా నెట్టింట వైరల్ అవుతా ఉన్నాయి. సో 28th రోజు ఎట్లా ఉంది కండిషన్, 29th రోజు యాక్చువల్లీ 28th రోజు ఏం జరిగింది అనేది మనం పక్కన పెడితే 29th రోజు ఫుటేజ్ ఎందుకు వైరల్ కాలేదు అని చెప్పేసి మనం మాట్లాడిన తర్వాత మనకి ఇమీడియట్లీ ఒక 5 నుంచి 10 నిమిషాల సమయంలోనే మనకి ఆ రోజు 29th రోజు ఏమైంది అంటే 7 నుంచి 9 వరకు 9:50 వరకు ఆయన ఏమేమైతే యాక్టివిటీ చేసిండో అదంతా కూడా సీసీ కెమెరా విజువల్స్ అనేటివి మనకి సుమన్ టీవీలో మనకి లైవ్లో ఎక్స్క్లూజివ్గా మనకి కనిపిస్తూ ఉంటుంది, మీరు చూడండి. సో జశ్వంత్ రెడ్డి ఎక్కడ చదువుకున్నాడు, ఎక్కడి నుంచి తను మెట్ల మీద నుంచి అంటే వాళ్ళ స్నేహితులతోని వాళ్ళ సపోర్ట్తోని కిందికి రావడం జరిగింది, వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు అని చెప్పేసి అన్న తర్వాత కిందికి వచ్చిందని చెప్పి తెలుస్తుంది, 3rd ఫ్లోర్ నుంచి 1st ఫ్లోర్ వరకు. సో ఒకసారి వెళ్దాం, అసలు ఎట్లా ఉంది అంటే సీసీ కెమెరా సర్వేలెన్స్లోని ఇదంతా ఉంది అని చెప్పేసి వాళ్ళు బల్లగుద్ది మరి చెప్తా ఉన్నారు. ఇందుకే మేము ప్రెస్ మీట్ అయితే పెట్టినామని చెప్పేసి కాకతీయ సంస్థల డైరెక్టర్ రజనీకాంత్ అయితే చెప్తా ఉన్నాం. సిక్ రూమ్ నుంచి 2nd ఫ్లోర్కి వచ్చిన తర్వాత జశ్వంత్ రెడ్డి ఆ రోజు సీసీ ఫుటేజ్ విజువల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనకి కెమెరా కనిపిస్తుంది చూడండి ఒకసారి, అది మెయిన్ కెమెరా, 2nd ఫ్లోర్కి మెయిన్ కెమెరా అదే. దాదాపు ఇక్కడ కెమెరాస్ అనేటివి ప్రతి దాంట్లో మనకి సీసీ కెమెరా సర్వేలెన్స్లోనే ఉన్నాయనేది మనం చెప్తా ఉన్నాము. ఇది 2nd కెమెరా. సో వాళ్ళు వెళ్ళింది, నడుచుకుంటూ వచ్చింది, పోయింది, ప్రతిదీ కూడా మనకి సీసీ కెమెరా సర్వేలెన్స్లో ఉంది, మా తప్పిదమే లేదని చెప్పేసి కాకతీయ సంస్థల డైరెక్టర్ రజనీకాంత్ చెప్తా ఉన్నారు. అంటే 1 వీక్ నుంచి కూడా చాలా వరకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు జశ్వంత్ రెడ్డి అని చెప్పేసి మనకి చాలా వరకు కూడా సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది. ఆ రోజు ఎవరైతే స్టూడెంట్స్ని మాట్లాడినా కూడా వాళ్ళు అదే చెప్పారు. అంటే మనకి ఈ న్యూస్ అనేది బయటకు పోయింది కాబట్టి మనం అదే చెప్పినాం. సో ఆ రోజు డైరెక్టర్ రజనీకాంత్ గారు ఆ రోజు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ అనేది కూడా మనకి తప్పుదారిగా పోయేది కాదు అని చెప్పేసి మనకి చాలా వరకు కూడా చెప్తా ఉన్నారు. సో జశ్వంత్ రెడ్డికి సంబంధించిన రూమ్ నేను చూపిస్తా, అతను ఏమేం చేస్తూ ఉండే, ఇది రూమ్ అండి, 9th క్లాస్కి సంబంధించిన రూమ్ ఇది. దీంట్లోనే తను చదువుకునడము A to Z కూడా దీంట్లోనే అతనిది విద్యాభ్యాసం అనేది కొనసాగింది అని చెప్పి చెప్తా ఉన్నారు. లోపల ఒకసారి చూస్తే ప్రతి ఫ్లోర్కి మనకి సీసీ కెమెరాస్ అనేటివి ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తే ఇదంతా కూడా సీసీ కెమెరా సర్వేలెన్స్లోనే ఉంది. ఈ కెమెరా ఏదైతే ఉందో ప్రతి క్లాస్లో కూడా సీసీ కెమెరాస్ అనేటివి ఉన్నాయి. సో పిల్లలు ఏం చేస్తున్నా కూడా అది పూర్తిగా సీసీ కెమెరా సర్వేలెన్స్లోనే ప్రతిదీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు అనేది మనకి ఇక్కడ డైరెక్టర్ రజనీకాంత్ అయితే చెప్తా ఉన్నారు. ఎవరైతే ప్రతి ఫ్లోర్లో కూడా ఇన్ఛార్జ్లు ఉంటున్నారు, వార్డెన్స్ ఉంటున్నారు, ఏదైతే మనకి చాలా వరకు కూడా మేము సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటామని చెప్తా ఉన్నారు. ఎవరైతే జశ్వంత్ రెడ్డి చదువుకున్న బెంచ్ అండి ఇది ఇక్కడనే మనకి ఒక విజువల్ కనిపిస్తుంది. తను ఈ నుంచి ఒక కవర్ పట్టుకొని తను వెళ్తున్నట్టు, వాళ్ళ ఫ్రెండ్స్తోని వాళ్ళు మాట్లాడుతున్నట్టు తను ఇక్కడ నుంచి బయలుదేరిన వ్యక్తి. అంటే 28th రోజు నేను చెప్తా ఉన్నా, 28th రోజు ఇట్లా వాళ్ళు మాట్లాడడం, వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక 4 ఉన్నారు, ఇక్కడ ఒక 2-3 ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత తను ఏం చేసిందంటే ఎగ్జిట్ అయ్యండి, ఈ క్లాస్ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత ఆ ప్యాకెట్ అంటే ఆ కవర్లో ఏముంది అని చెప్పేసి చాలామంది దాంట్లో స్పోర్ట్స్కి సంబంధించిన డ్రెస్ అనేది ఉంది. ఆ డ్రెస్ అనేది కింద వేసుకున్నాడు ఆయన. సో కింద వేసుకొని తను వాలీబాల్ ప్లే చేయడానికి అంటే వాళ్ళు ఆటలు ఆడడానికి అయితే వాళ్ళు వెళ్ళిరు అనేది తెలుస్తుంది. ఈ నుంచి మనం బయటకు వెళ్తే ప్రతిదీ కూడా సీసీ కెమెరాల సర్వేలెన్స్లో ఉంది. ఆయన ఏమేమి చేసిండు యాక్టివిటీ అనేది పూర్తిగా మనకి వీడియోస్ అయితే వైరల్ చేయడం జరిగింది. మరి అది 1st కెమెరా, ఇది 2nd కెమెరా. ఈ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్తోని సహాయం తీసుకొని జశ్వంత్ రెడ్డిని ఈ నుంచే పైనుంచి మెస్ సెక్షన్ నుంచి తను రావడం జరిగింది. ఈ నుంచి వాళ్ళు కిందికి వెళ్తూ ఉన్నారు. ఎవరైతే జశ్వంత్ రెడ్డితోని దాదాపు 5 నుంచి 7-8 మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు. ఆ పిల్లల సహాయంతో భుజాల పైన బరువు వేసుకొని మరి తీసుకొని కిందికి వెళ్ళారు అనేది తెలుస్తూ ఉంది. పూర్తిగా అంటే కింది వరకు వెళ్ళిన తర్వాత ఫైనల్గా ఇంకొక 4 మెట్లు దిగుతాము అనే టైంలో అంటే అప్పటికే పేరెంట్స్ వచ్చిర్రు. పేరెంట్స్ వచ్చినా కూడా ఎవరైతే అంటే
ఇక్కడ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయో ఇక వాళ్ళకే వెళ్ళాలా, వాళ్ళ తల్లిదండ్రులు కూడా పైకోసం అంటే వాళ్ళు రానియలేరు అనేది ఒకటి తెలుసు. అంటే అప్పటికి జశ్వంత్ రెడ్డి బతికే ఉన్నాడు. సో ఆయన బతికే ఉన్నాడు కాబట్టి మేము ఆల్రెడీ తీసుకొని వస్తున్నారు పిల్లలు అని చెప్పేసి వాళ్ళు అన్న తర్వాతనే కిందికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా తను కుప్పకూలిపోయాడు. ఇదంతా కూడా సీసీ కెమెరా సర్వేలెన్స్ చూడండి. ఇక్కడ ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి, ఇది ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇక్కడ మన కెమెరా ఉంది. ఇట్లా ప్రతి ఫ్లోర్కి కెమెరాస్ అనేటివి ఉన్నాయి, ప్రతి ఫ్లోర్కి కెమెరాస్ ఉన్నాయి. మనం ఏ రూమ్కి పోయినా కూడా మనకి ప్రతిది కూడా సీసీ కెమెరా సర్వేలెన్స్, ప్రతి రూమ్ కూడా అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. అంటే పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు ఏంది అనేది పూర్తిగా అబ్జర్వేషన్ అయితే చేస్తూ ఉన్నాం మనం. కాకపోతే ఈ సీసీ కెమెరాలో కూడా ఏమైనా ఇంకా అవకతవకలు ఏమైనా ఉన్నాయా అనే దానిపైన కూడా చాలా వరకు డౌట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరి ఎలాంటి నిజాలు బయటపెడతా ఉంటారు అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే కొన్ని వేల మంది చదువుకునే స్కూల్లో మనకి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చాలామంది తల్లిదండ్రులు భయపడతా ఉన్నారు. అంటే మా పిల్లల పరిస్థితి ఏంది అని చెప్పి తెలుస్తూ ఉంది. కాకపోతే ఇంకొక సైడ్ మనం మాట్లాడుకుంటే ఇన్ని వేల మంది చదువుకునే దగ్గర మా ఇన్స్టిట్యూట్ని అంటే మా స్కూల్ నేమ్ని మేమెందుకు బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటామని చెప్పేసి కాకతీయ సంస్థల డైరెక్టర్ రజనీకాంత్ చెప్తా ఉన్నాం. సో ఇదంతా కూడా అంటే ఒక డైలమా అనేది ఏర్పడతా ఉంది. పిల్లాన్ని ఎవరైతే జశ్వంత్ రెడ్డి ఏడాదానికి వచ్చిండండి ఫ్రెండ్స్ సహాయంతో ఇక్కడికి వచ్చి ఇక్కడనే మెట్ల మీదనే కుప్ప కూలిపోయింది అని చెప్పి తెలుస్తూ ఉంది. ఈ నుంచి ఎవరైతే సార్స్ ఎవరైతే వార్డెన్స్ కావచ్చు వాళ్ళ సహాయంతో వాళ్ళ తల్లిదండ్రులకైతే అందించడం జరిగింది. సో ఇదంతా కూడా 29th రోజు జరిగింది. 29th రోజు జరిగిన తర్వాత పేరెంట్స్ మీరు అక్కడ చూడొచ్చు, అక్కడ చాలా వరకు కూడా వెయిటింగ్ ఎవరైతే తల్లిదండ్రులు వస్తున్నారో వాళ్ళకి సంబంధించిన హెల్ప్ డెస్క్ అక్కడ మనము ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ పిల్లలకి కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న పైన ఇన్ఛార్జ్లకి లేకపోతే వార్డెన్స్కి వాళ్ళు కాల్ చేసి చెప్తారు పలానా పేరెంట్స్ వచ్చారు, ఆ అబ్బాయిని పంపించండి, ఆ స్టూడెంట్ని పంపించండి అని చెప్పేసి అన్న తర్వాతనే వాళ్ళ కిందికి పంపించే అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. సో ఇదంతా కూడా ప్రతి ఫ్లోర్లో కూడా ఇట్లాంటి సెక్షన్స్ వీళ్ళంతా కూడా ఇన్ఛార్జ్లు లేకపోతే ప్రిన్సిపల్ స్థాయి వాళ్ళు అంతా అంటే చాలామంది ఉన్నారు. ప్రతి ఫ్లోర్కి అనేది ఉంటుంది. సో ఎవరైతే తల్లిదండ్రులు వచ్చిరో వాళ్ళు ఇక్కడనే అక్కడ మనకి చైర్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఆ చైర్స్ దగ్గరనే వాళ్ళు ఉన్నారు. సో జశ్వంత్ రెడ్డి ఆడ కింద పడిపోయిన తర్వాత వాళ్ళు తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పిన తర్వాతనే మరి చెప్పిన తర్వాత చనిపోయిందా లేకపోతే హాస్పిటల్ తీసుకుపోయే టైంలో చనిపోయిందా అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అప్పటి వరకు అయితే 29th రోజు 9:50 నుంచి 9:54 వరకు కూడా ఏమేమి జరిగింది అనేది కూడా పూర్తిగా విలేకరుల సమక్షంలో సీసీ ఫుటేజ్ వీడియోస్ని అయితే వైరల్ చేయడం జరిగింది. మా తప్పు లేదు కాబట్టి మేము ఇలా బాజప్తా ప్రెస్ మీట్ అయితే పెట్టినామని చెప్పేసి కాకతీయ సంస్థల డైరెక్టర్ అయినటువంటి రజనీకాంత్ అయితే చెప్తా ఉన్నారు. సో ఇది మొత్తానికి ఇక్కడ జరిగిన స్టోరీ. సో తల్లిదండ్రులు ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళ వర్షన్ ఒకటైతే, వీళ్ళైతే పకడ్బందీగా ప్రతిదీ కూడా సీసీ కెమెరా సర్వేలెన్స్లో ఉంది కాబట్టి మేము ఇలా బతికిపోయినా మా వల్ల ఎలాంటి తప్పు లేదు అంటే. ఆ రోజు 29th రోజు కూడా తనకి ఇంత అస్వస్థత జరిగినా కూడా అసలు వార్డెన్ వంశీ చాలా వరకు కూడా మరి నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను అని చెప్పేసి అన్న తర్వాత కూడా నేను రాను అని చెప్పాడు. ఎందుకంటే హాస్పిటల్ అనగానే చాలా వరకు కూడా పిల్లలు భయపడతారు. సో తల్లిదండ్రులు ఉంటే అదొక సపోర్ట్ వేరుంటుంది కాబట్టి నేను వెళ్ళను అని చెప్పేసి వార్డెన్ వంశీకి అయితే చెప్పిన తర్వాత సరే యాక్టివ్గానే ఉన్నాడు కదా, మాట్లాడుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. లేకపోతే డెఫినెట్లీ మేము తీసుకెళ్లే వాళ్ళము. చాలా వరకు కూడా హాస్పిటల్కి అయితే ఎవరికి ఇట్లాంటి ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా హాస్పిటల్లో మెరుగైన ట్రీట్మెంట్ అయితే అందిస్తాము అని చెప్పేసి ఇక్కడ ఎవరైతే కొంతమంది ఇన్ఛార్జ్లు ప్రిన్సిపల్స్ వాళ్ళందరితో కూడా మనం మాట్లాడినాం. సో ఇది మొత్తానికి అంటే చాలా వరకు ఏముందంటే మన నిజామాబాద్లో కాకతీయ కాలేజెస్ కావచ్చు స్కూల్స్ గురించి మాట్లాడుకున్న ప్రతి ఒక్కరు తెలుసు. సో లక్షల మంది ఇక్కడ నుంచి చదువుకొని వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. కానీ ఇట్లా ఒకళ్ళ ప్రాణాలు మేము తీసుకునే మా అవసరం మాకేముంది అని చెప్పేసి మనకి చాలా వరకు టీచర్స్ అయితే చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇంకోటి నేను ఒకటి చెప్తా, మళ్ళీ ఒకసారి పైకి వెళ్దాం. అక్కడ కొంతమంది ఎవరైతే క్లాస్ బయట కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఎందుకు కూర్చున్నారు అని చెప్పేసి నేను ఒక టీచర్ని అడిగినాను. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళకి ఏమైనా ఏమంటే హెల్త్ ఇష్యూ ఏమైనా ఉంది అంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళని బయట కూర్చోబెడతాము, పేరెంట్స్ వచ్చి తీసుకువెళ్ళే వరకు మేము వెయిట్ చేస్తాం. ఒకవేళ వాళ్ళు రాని పక్షంలో వాళ్ళ ఎమర్జెన్సీలో వాళ్ళు రాకపోయినా కూడా మేమే సొంత వెహికల్ తీసుకొని వాళ్ళ ఇంటికాడ మేము డ్రాప్ చేసి మరి వెళ్తామని చెప్పేసి కరాఖండిగా వాళ్ళు చెప్తా ఉన్నారండి. సో ఒకసారి మాట్లాడదాం, పైనకి వెళ్ళి అక్కడ ఆ టీచర్స్తోనే మాట్లాడదాం. అంటే మీరు ఉట్టుటి మాటలు చెప్తా ఉన్నారా లేకపోతే మనం వచ్చినామని చెప్పేసి అట్లా మాట్లాడుతున్నారా అనేది మనం మాట్లాడిన తర్వాతనే మనకు అర్థమవుతుంది. సో మాట్లాడదాం వెళ్ళి. న్యూగా అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరికి అంటే మాట్లాడండి అని చెప్పకుండా మనం డైరెక్ట్ వెళ్తా ఉన్నాం, మాట్లాడడం పిల్లలతో మాట్లాడడం, వాళ్ళు ఎలాంటి సమాధానం ఇస్తారో అనేది కూడా తెలుసుకుందాము. ఒకసారి మాట్లాడతాం. ఏం పేరు నీ పేరు? ఏమైంది ఇక్కడ, ఎందుకు కూర్చున్నాం? హెడేక్. ఇంటికి వెళ్తారా మీరు? ఎస్. ఓకే. ఇన్ఫార్మ్ చేశారా మరి మీ పేరెంట్స్కి? ఇన్ఫార్మ్ చేశారా మరి? ఇన్ఫార్మ్. అంటే డేస్ కాలరేనా మీరు? ఎస్. డేస్ కాలర్.
సో మీ పేరెంట్స్కి కాల్ చేశారా? ఎస్ సార్. వస్తా అన్నారా లేకపోతే లేట్ అవుతుందా అని చెప్పేసి అన్నారా? అవును సార్. అంటే మనం ఆల్రెడీ మాట్లాడినాం, అంటే ప్రతి క్లాస్లో, అంటే ప్రతి క్లాస్లో లేకపోవచ్చు, కాకపోతే ఎక్కడో ఒక దగ్గర ఇట్లా కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో పిల్లలు, వాళ్ళని మనం అడిగినాం. సో ఇదే చెప్తా ఉన్నారు, ఎవరైతే ఇక్కడ ఫ్లోర్కి సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఒకసారి వారితో మాట్లాడడం, అంటే ఎంతసేపట్లో వస్తారు, లేకపోతే ఇట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అసలు ఎట్లా చర్యలు తీసుకుంటారు అనే దానిపైన మనతో మాట్లాడడానికి అయితే సార్ మీరు చెప్పండి. అంటే పిల్లలు బయట కూర్చున్నారు, దేని గురించి? సార్ యాక్చువల్గా వాళ్ళకి ఏదైనా ఫీవర్ కానీ ఏదైనా కానీ కొంచెం ప్రాబ్లమ్స్ అనిపిస్తే వాళ్ళు మాకు చెప్తారు సార్. చెప్పగానే వెంటనే మేము పేరెంట్కి ఇన్వైట్ చేస్తాం. వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ కొద్దిగా లేట్ అవుతున్నప్పుడు మేము ఏం చేస్తామంటే ఒక 10-15 మినిట్స్ చూసిన తర్వాత, అది కూడా పేరెంట్స్కి టైం కుదరదు అన్నప్పుడు ఏం చేస్తామంటే ఎవరైనా ఒక ఇన్ఛార్జ్ పంపించేసి మేము మా సొంత వెహికల్ మీద వాళ్ళని డ్రాప్ చేస్తాం ఇంటి దగ్గర. ఇది ఎప్పటి నుంచి చేస్తా ఉన్నాం? అంటే వాళ్ళు రాలేని పరిస్థితుల్లో మీరు సొంత వెహికల్ తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు డ్రాప్ చేస్తా ఉన్నారు. అంటే ఇది ఇప్పటి నుంచేనా? అంటే మొన్న జశ్వంత్ రెడ్డి చనిపోయిన నుంచా లేకపోతే ఇది ఎప్పటి నుంచి? జూన్ ఆన్వర్డ్స్ దే ఆర్ గోయింగ్ టు లైక్ దట్ ఓన్లీ సార్. ఎందుకనంటే పేరెంట్స్కు ఎక్కువ ఇబ్బంది పెట్టలేము మేము కూడా. ఎందుకంటే పేరెంట్స్ ఎవరైనా జాబ్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళు అందుబాటులో ఉండరు, ఎక్కడో విలేజ్కి వెళ్తారు, లేకపోతే మేము కూడా దాన్ని ఇబ్బంది పడతాం. ఒకవేళ మరి డాక్టర్ అందుబాటులో ఉంటే డాక్టర్ ఊహిస్తాం, అట్లా కూడా సాటిస్ఫై కాకపోతే పేరెంట్కి చెప్తాం. చెప్పి ఏం చేస్తామంటే తీసుకెళ్ళి డైరెక్ట్ ఇంటికి డ్రాప్ చేస్తాం. వాళ్ళ మదర్కో ఫాదర్కి అప్ప చెప్పేసి వస్తాం, అమ్మ ఇట్లా బాబు ఇట్లా సిక్ అయ్యిండు ఇట్లా అని చెప్పేసి మేము ఇంటికి వాళ్ళు చేస్తాం. పిల్లలు ఇంతగానం చెప్తా ఉన్నారు, అంటే హాస్టల్ వార్డెన్తో మనం కూడా ఒక క్వశ్చన్ చేసినాం. సో మరి జశ్వంత్ రెడ్డిని ఎందుకు హాస్పిటల్ తీసుకోలేకపోయారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? సార్ జశ్వంత్ రెడ్డి అనే బాబు ఏమన్నారంటే యాక్చువల్గా మా పేరెంట్స్ వచ్చేదాకా వెళ్ళను, పేరెంట్స్ వచ్చిన తర్వాత వెళ్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. అది అట్లా ఒక 10-15 మినిట్స్లో గ్యాప్ వచ్చింది. అది కూడా ఏమైందంటే పేరెంట్స్ వచ్చారు కాబట్టి పిల్లల్ని తీసుకొద్దామనేసి ఆలోచనలో తీసుకొస్తూ ఉన్నారు. సడన్గా వాడు బాబు అక్కడ పడిపోవడం జరిగింది. అది పేరెంట్స్ కిందనే ఉన్నారు. అప్పుడు కాకతీయ స్కూల్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేసినామో అప్పటి నుంచి కూడా ఎవరైతే పిల్లలు హెడ్ఏక్ కావచ్చు లేకపోతే హెల్త్ ఇష్యూస్లో ఏమైనా ఉన్నా కూడా టీచర్కి ఇన్ఫార్మ్ చేస్తే బయట కూర్చొని రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనకి ఇక్కడ కొంతమంది ఇన్ఛార్జెస్ అయితే మనకి చెప్పడం జరుగుతూ ఉంది. చాలా వరకు కూడా ఎవరైతే నాన్ లోకలర్స్ కూడా ఉంటారు, అంటే కాకతీయ అంటే చాలా పెద్ద కొన్ని వేల మంది చదువుకునే దగ్గర ఎక్కడెక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ రాకపోయినా కూడా వీళ్ళు సొంత వెహికల్ తీసుకొని వాళ్ళ ఇంటికట్ట డ్రాప్ చేసి మరి ఇదంతా చేస్తున్నామని చెప్పేసి మనకి చెప్తా ఉన్నారు. క్లాస్ రూమ్ బయట కూర్చున్న స్టూడెంట్స్ని మనం మాట్లాడిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసిన తర్వాతనే అవుట్ పాస్ అనేది ఇస్తారు అని చెప్పి తెలుస్తుంది. అంటే మనం వచ్చే టైంలో ఒక బాబు వచ్చిండు, ఏం పేరు నాన్న నీ పేరు? రిషికేష్. సో ఇదేంది అవుట్ పాస్ ఏంటి, అసలు ఏం జరిగింది? అంటే మనం ఏదైనా ప్రాబ్లం వస్తే సార్ వాళ్ళు పేరెంట్స్కి ఫోన్ చేస్తారు, వెళ్ళడానికి అవుట్ పాస్ తీసుకుంటారు. మీ పేరెంట్స్ వచ్చారా? మదర్ వచ్చారు. ఎప్పటి నుంచి వస్తున్నావు ఇక్కడికి? 6th నుంచి వస్తున్నావు. ఎక్కడ మీది? రోటరీ నగర్. సో ఇదండి, వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఏమైనా ఉన్నా కూడా క్లాస్ టీచర్కి చెప్తే అది ఖచ్చితంగా నిజమైతే మాత్రం అవుట్ పాస్ ఇచ్చి మరి వాళ్ళు పంపిస్తారు అనేది తెలుస్తూ ఉంది. సో ఇదంతా కూడా ప్రతిదీ, అంటే ప్రతి ఫ్లోర్లో ఇన్ఛార్జ్లు ఉంటారు, ప్రిన్సిపాల్స్ ఉంటారు, చాలా వరకు కూడా వార్డెన్స్ ఉంటారు. వీళ్ళంతా కూడా పకడ్బందీగా పిల్లల్ని చాలా వరకు కూడా మేము చాలా స్ట్రిక్ట్గా ఎట్లాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు చాలా వరకు మేము ఇనిషియేట్ అయితే తీసుకుంటున్నాము. కాకపోతే ఆ బాబుని మేము చంపుకునే అవసరం మాకేమొచ్చింది అని చెప్పేసి ఎవరిని కదిలించినా కూడా వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు. అవుట్ పాస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రతిదీ కూడా ఇక్కడ ప్రతి ఫ్లోర్లో కూడా వార్డెన్స్ ఉంటారు, అదేవిధంగా ఇన్ఛార్జ్లు ఉంటారు. ఇన్ఛార్జ్ల సమక్షంలోనే క్లాస్ టీచర్కి మన ఇష్యూ చెప్పిన తర్వాత స్టూడెంట్స్ వాళ్ళు ఒక అవుట్ పాస్ అయితే ఇస్తారు. సో చాలా వరకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? గాయత్రి నగర్. ఓకే, ఏంటి హెల్త్ ఇష్యూ ఉందా? మార్క్స్ కొంచెం తక్కువ వచ్చినాయని నేనే సైన్ పెట్టలేదు ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద, అందుకోసమని చక్కెర వచ్చి ఫుడ్ తినలేదు ఇంటి దగ్గర, అందుకోసం వచ్చింది. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నాది ఇక్కడే సార్. ఏముంది హెల్త్ ఇష్యూ ఏముంది? తలనొప్పి వస్తుందంట, ఇన్ఛార్జ్ మ్యామ్ ఫోన్ చేశారు, తలనొప్పితో బాధపడుతున్నాడు సార్ బాబు, కొంచెం వచ్చి తీసుకెళ్ళండి. ఎట్లా ఉంటుంది ఇక్కడ టీచింగ్ కావచ్చు లేకపోతే వీళ్ళు చూసుకునే విధానం ఎలా ఉంటుంది? అంటే ఒక హెల్త్ ఇష్యూ అనగానే రెస్పాండ్ అయ్యి మీకు కాల్ చేశారు, అంటే ఇది మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక అబ్బాయి చనిపోయాడు, ఆయన చనిపోయిన తర్వాతనే ఈ రెస్పాన్స్ అనేది పెరిగిందా లేకపోతే ఇంతకుముందు కూడా బాగానే ఉంటున్నాను? లేదు సార్, ఎప్పుడు కూడా అంతే చేస్తారు. తను ఇక్కడ ఉండి 3 years అవుతుంది, మా బాబులు ఇక్కడే చదువుకుంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు ఏ చిన్న ఇష్యూ అయినా కంపల్సరీ ఫస్ట్ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు. అంటే ప్రతిదీ కూడా వాళ్ళ తల్లిదండ్రులకైతే ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా. మేడం మీరు ఇన్ఛార్జ్ ఇక్కడ? రిసెప్షనిస్ట్. ఓకే, అంటే ఈ అవుట్ పాస్ విషయంలో మీ దగ్గరికి రావాల్సింది ఎవరైనా? నా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే పైకి వెళ్ళి
కాల్ చేస్తేనే వాళ్ళు పంపిస్తారు. నన్ను కన్సల్ట్ అయిన తర్వాతనే నేను నాకు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పేరెంట్సా మరి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే పంపిస్తాను. అంటే ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే పిల్లలకి హెల్త్ ఇష్యూ ఉంది, సడన్గా జ్వరం వచ్చింది అనుకోండి, క్లాస్ టీచర్కి కాల్స్ అంటే వాళ్ళు చెప్తారా కంప్లైంట్ చేయడమా లేకపోతే ఎట్లా ఉంటుంది? పేరెంట్స్ వస్తారు కదా, పేరెంట్స్ ఇట్లా బాబుకు హెల్త్ ఇష్యూ ఉందని ఇన్ఛార్జెస్ ఇన్ఫార్మ్ చేస్తారు. మాకు ఫోన్ కాల్ వచ్చింది, ఇమ్మీడియట్గా రండి అని ఫోన్ చేస్తే ఇన్ఛార్జెస్ వాళ్ళ పేరెంట్స్ వస్తారు. వచ్చిన తర్వాత నా దగ్గరికి వస్తారు. ఫస్ట్ వచ్చిన తర్వాత నేను చెప్తాను, పేరెంట్స్ కాల్ చేసి చెప్తాను, ఇట్లా బాబు వాళ్ళ పేరెంట్స్ వచ్చిర్రు పంపించండి. మరి పేరెంట్సా ఎవరైనా అంకుల్ అట్లా వస్తే పేరెంట్స్కి కన్ఫర్మ్ చేసుకొని పంపించండి బాబుని. పేరెంట్స్ కాకపోతే సార్కి పర్మిషన్ తీసుకోమంటాం. సార్ ఓకే అంటే పేరెంట్స్ కాల్ చేసి అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే పంపిస్తాం. సో ఇది ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఒకటే సమాధానం చెప్తా ఉన్నారు, పకడ్బందీగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే అవుట్ పాస్ ఇవ్వాలంటే కూడా వాళ్ళకు ఒక పర్మిషన్ అనేది ఉంటుంది. తల్లిదండ్రులు వస్తారా లేకపోతే వాళ్ళతో ఎవరైతే బంధువులు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఇన్ఫార్మ్ చేసి కాల్ చేసి ఇది కరెక్ట్ అయితేనే అంటే అది ఖచ్చితంగా అవును మా బంధువులే అంటే మాత్రమే పంపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇది మొత్తానికి ఇంత పకడ్బందీగా ఉన్నా కూడా జశ్వంత్ రెడ్డి చనిపోవడం అనేది ఖచ్చితంగా అతను హాస్టల్ వార్డెన్ చెప్పిన తర్వాత హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి అన్న తర్వాత వెళ్ళకపోవడమే ఇవాళ ప్రాణాల మీదకి వచ్చింది అనేది తెలుస్తూ ఉంది. వాళ్ళ వర్షన్ తీసుకున్నారు, కాకపోతే స్కూల్ మేనేజ్మెంట్ గురించి ఎందుకు తీసుకోలేదు అని ఒక క్వశ్చన్ మార్క్ రాకముందే మనం ఇక్కడ రావడం జరిగింది. వచ్చి పూర్తి యంత్రాంగాన్ని అయితే కదిలించడం జరిగింది. కాకతీయ సంస్థల డైరెక్టర్ అయినటువంటి రజనీకాంత్తో మాట్లాడినాము, ప్రతి ఒక్కరితో మాట్లాడినా కూడా వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, మా తప్పిదం లేదు, మా తప్పిదం ఉంటే మాత్రం డెఫినెట్లీ ప్రెస్ మీట్ పెట్టి మేము ఇదంతా చేసేవాళ్ళం కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్.